హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ సమస్యకు అసలు పరిష్కారం ఏంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. మేబీ మీకు ఏ సమస్య అయినా ఉండొచ్చు. ఇక్కడ నేను మీకు ఇదే సమస్య ఉంది ఆర్ ఈ సమస్య కోసమే మాట్లాడుతున్నాను అన్నట్టుగా అయితే మెన్షన్ చేయట్లేదు. బికాస్ ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఒకళ్ళు రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతూ ఉండొచ్చు. ఒకళ్ళు కెరియర్‌లో సఫర్ అవుతూ ఉండొచ్చు. ఇలా చెప్పుకోలేని సమస్యలైతే చాలానే ఉంటాయి. సో, సమస్యలు లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు బేసిక్‌గా. అందుకే చూద్దాం అసలు యూనివర్స్ ప్రకారం పరిష్కారం ఏంటి అని. ఎందుకంటే మేబీ మీ సమస్యకు పరిష్కారం ఇలానే అని మీరు అనుకోవచ్చు. కాకపోతే అది కరెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ యూనివర్స్ ప్రకారం ఏంటి అనేది మీకు తెలిస్తే ఎంతో కొంత మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవడం కానీ, మీరు ఆలోచించే విధానం మార్చుకోవడం కానీ జరుగుతుంది కదా! సో చూద్దాం. సో ఎప్పటిలాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే 3 కార్డ్ సెట్స్ కూడా 3 డిఫరెంట్ క్రిస్టల్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సెలెస్టైట్ క్లస్టర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎమథిస్ట్ క్లస్టర్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి పైరైట్ రాక్ క్రిస్టల్ ఉంది. మీరు ఏది పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సెలెస్టైట్ క్లస్టర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ సమస్యకు అసలు పరిష్కారం ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్తుంది చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ జీవితంలో ఒకటి అనుకోకుండా జరిగిందండి. అంటే ప్రతి మనిషి కూడా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంతో కొంత క్లారిటీ ఉంటుంది. ఇలా జరగొచ్చు ఆర్ ఇలా ఉండొచ్చు అని చెప్పి. సో, మేబీ మీకు ఒక క్లారిటీ ఉంది. పూర్తిగా క్లారిటీ లేదు. అసలు మీకు అవేర్‌నెస్ లేకుండా జరిగింది అని చెప్పను కానీ, బట్ జరిగింది మాత్రం చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. మేబీ ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ టైమ్‌లో జరగొచ్చు ఆర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేలో జరగొచ్చు. కానీ ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మాత్రం ఒక డ్యామేజ్ అయితే మీకు జరిగిందండి. ఆ డ్యామేజ్ ఇలాగే జరిగింది అని నేను మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు మీలో కొంతమందికి సెపరేషన్ జరిగుంటది. మీలో కొంతమందికి బ్రేకప్ జరిగుంటది. మీలో కొంతమందికి రీసెంట్‌గా జాబ్ పోయి ఉంటది. ఆర్ జాబ్‌లో రిస్క్ ఉండుంటది. ఇది సడెన్‌గా జరిగిందనమాట. మీరేంటంటే ఈ న్యూస్ అనేది సడెన్‌గా వినడం కానీ, సడెన్‌గా ఇలాంటి ఒక షిఫ్ట్‌ని కానీ ఎక్స్‌పీరియన్స్ చేసినట్టుగా నాకనిపిస్తుంది. ఇది మరీ రీసెంట్ టైమ్స్‌లో జరిగింది అని నేను మాట్లాడను. మేబీ ఇది ఒక 2 ఇయర్స్ బ్యాక్ జరిగుండొచ్చు. ఆర్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ జరిగుండొచ్చు. ఆర్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఆర్ ఒక 10 ఇయర్స్ బ్యాక్. అంటే ఇక్కడ ఎలాంటి సిట్యుయేషన్ అంటే ఇది చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. కాకపోతే మీ లైఫ్‌లోనేంటంటే ఇది సమస్య అయిపోయి ఉండిపోయింది. అంటే ఈ సమస్య ఇంకా మీ జీవితంలో పరిష్కారం అవ్వలేదు. మీరెన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా మీరేంటంటే ఇక్కడ సఫర్ అవ్వడం కానీ, ఇంకా ఏదో ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉండడం కానీ జరుగుతుంది. కంప్లీట్‌గా ఇది ఎండ్ అవ్వలేదు. అలా అని చెప్పి ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతదో మీకు అర్థం కాని పరిస్థితుల్లో మీరున్నారు. సో, దీనివల్ల మీరేంటంటే మెంటల్‌గా చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. అండ్ ఈ సిట్యుయేషన్‌లో ఇంకా ఏం జరుగుతదో అనే భయం కూడా మీకుంది. మీకు ఈ సిట్యుయేషన్ అనేది సర్ఫేస్ లెవెల్‌లో ఒకలాగా కనిపిస్తున్నప్పటికీ, డీపర్ లెవెల్‌లో మీరు ఆలోచిస్తున్నప్పుడు ఇది మీరు అనుకున్న దానికంటే కూడా టఫ్, కాంప్లికేటెడ్, ఇంకా మీ లైఫ్ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనే ఫీలింగ్ మీకొస్తుంది. అఫ్‌కోర్స్ ఇక్కడ ఏదైతే జరిగిందో ఇది ఇంకా మీరు యాక్సెప్ట్ చేయలేదండి. ఇంకా మీరు ఇది
అనేది ప్రాసెస్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. కొంతమందికి అయితే ఇది ఇయర్స్ బ్యాక్ జరిగినా ఏదో నిన్న మొన్న జరిగినట్టే ఉంది. సో దానివల్ల ఇంకా వాళ్ళు ఏంటంటే ఈ షాక్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఒకవేళ బయటకు వచ్చి రియాలిటీని అర్థం చేసుకోవాలి, మరి ఏదో ఒక రోజు రియాలిటీని యాక్సెప్ట్ చేస్తేనే కదా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలం అనుకోని ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకో మీ వల్ల అవ్వట్లేదు. మళ్ళీ మీకు ఒక రకమైన భయం కానీ, ఒక రకమైన బాధ కానీ, మొత్తానికి మీ ఎమోషన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. చాలా మంది ఈ సిచ్యువేషన్ లో మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారండి. ఇది ఎలా తీసుకోవాలో కూడా వాళ్ళకి బేసిక్ గా అర్థం అవ్వట్లేదు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా మీకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈవెన్ రష్ అయినా ఇది చేంజ్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ లేదు. అట్ ద సేమ్ టైం ఈ సిచ్యువేషన్ ఎక్కడో మార్చాలి, ఇది అట్లీస్ట్ ఇప్పటికైనా ఎండ్ అవ్వాలి అనే ఒక కోరిక మీకు ఉంది. కానీ ఇది ఎలా ఎండ్ చేయాలి ఆర్ ఎక్కడి నుంచి బిగిన్ చేసి దీన్ని సాల్వ్ చేయాలి అనేది మాత్రం మీకు అర్థం అవ్వట్లేదు. బికాస్ మీరు ఆల్రెడీ ప్రయత్నాలు చేశారు అండ్ ఇప్పటికీ చేస్తున్నారు. బట్ ఏ ప్రయత్నాలు కూడా ఫలించట్లేదు. అది ఎందుకు జరుగుతుందో మీకు అర్థం అవ్వట్లేదు. మేబీ మీ వైపు నుంచి మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అన్నా చేంజ్ చేసుకోవడానికి రెడీ, కానీ మరి ఎలాంటి చేంజ్ చేసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఎందుకంటే నాకు తెలిసి మీకు ఏదైతే అనిపించిందో ఆ ప్రకారం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. బట్ స్టిల్ ఇంకా ఈ సిచ్యువేషన్ లోని స్టక్ అయిపోయి ఉన్నారు. అయితే నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, ఈ సిచ్యువేషన్ లోని మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించట్లేదు అంటే ఒకటే కారణం, మీరు ఇక్కడ థింగ్స్ ని సేఫ్ గా ఆపరేట్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీరు ఫైట్ చేయాలి, ఆర్గ్యూ చేయాలి, ఆర్ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి. సో ఈ విధంగానే థింగ్స్ ని వర్కౌట్ చేయాలి. ఇలా అయితేనే ఇక్కడ మీరు హ్యాపీగా ఉంటారు, ఆర్ మీరు అనుకున్న విధంగా సాల్వ్ అవుతుంది అని మీరు ఫీల్ అవ్వట్లేదు. బేసిక్ గా ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేయడానికి కూడా మీకు ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే ఇది మీరు ఫేస్ చేయడానికి వెళ్తే ఇంకా ఏం ఫేస్ చేస్తారో, ఇంకా ఏం జరుగుతారో, లైక్ ఇప్పటి వరకు మీరు అనుకోకుండానే కొన్ని జరిగాయి కాబట్టి ఇది ఫేస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంకేం జరుగుతుందో అనే భయం అయితే మీలో ఉంది. కాకపోతే ఇది మీరు అనుకున్న విధంగా పాజిటివ్ గా చేంజ్ అవ్వాలి, మీ ఫేవర్ లో జరగాలి అనే కోరిక అయితే మీకు ఉంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, మీరు ఈ సిచ్యువేషన్ లోని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఇది వ్యక్తులకి సంబంధించిందైనా ఇంకెలాంటి పరిస్థితి అయినా ఇది ప్రొటెక్షన్ లాగా బయటకి ప్రొజెక్ట్ అవ్వట్లేదు. ఇది కంట్రోలింగ్ లాగా, మీకున్నది ఇగో లాగా ప్రొజెక్ట్ అవుతుంది. మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో నాకు తెలియదు కానీ, బట్ మీ ఇంటెన్షన్ ఒకటైతే ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది ఇంకొకటి. సో ఇది రియల్ బ్లాకేజ్ అన్నమాట. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మీలో చాలా మంది ఇది ఎంత కూల్ గా హ్యాండిల్ చేయాలి, ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అనుకుంటే అంత కాంప్లికేట్ అవుతుంది. దానికి కారణం ఏంటి అంటే, మీకు ఇది ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం అవ్వట్లేదండి. మీ ఎమోషన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉండడం వల్ల, అండ్ మీరు ఇక్కడ సిచ్యువేషన్ లో అర్థం చేసుకోకుండా ఇంకా ఏదో ఏదో ఆలోచించుకుంటూ, అంటే అతి జాగ్రత్త తీసుకోవాలి అనుకొని మీరేంటంటే సమ్ రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, రాంగ్ వేలో సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం కానీ చేస్తున్నారు. ఇది ప్రాబ్లమ్. సో మీరేంటంటే ఈ సిచ్యువేషన్ లో కొంచెం హానెస్ట్ గా ఉండడం కానీ, ఓపెన్ గా ఉండడం కానీ, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, మీకు ఏమనిపిస్తుందో అదే చెప్పడానికి ప్రయత్నం చేయడం కానీ, అలాగే దాన్ని ఫేస్ చేయడం కానీ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సపోజ్ మీకు ఒక జాబ్ పోయింది, సో జాబ్ ప్రయత్నాలు చేస్తున్నారు. జాబ్ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అసలు మీలో ఉన్న బ్లాకేజ్ ఏంటి, బేసిక్ గా మీరు ఎలాంటి జాబ్ కి ఫిట్ అవుతారు, ఏదో ఈ జాబ్ పోయింది కాబట్టి నేను వేరే జాబ్ కి ప్రయత్నాలు స్టార్ట్ చేసేస్తాను అనుకొని ర్యాండమ్ గా ప్రయత్నాలు చేయొద్దు. ఎందుకంటే అలా ప్రయత్నం చేయడం వల్ల మీకు జాబ్ రావట్లేదు. సో మేబీ మీకు ఏమనిపిస్తూ ఉండొచ్చు అంటే, నేను ఇలా చేస్తేనే ఏదో ఒక జాబ్ వస్తుంది అనే ఫీలింగ్ రావచ్చు. కానీ అది అలా వర్కౌట్ అవ్వదు. ఇక్కడ మీరు కొన్ని అర్థం చేసుకోవాలి, కొన్ని చేంజెస్ చేసుకోవాలి. అసలు మీరు ఎంతవరకు ఒక రోల్ కి ఫిట్ అవుతారు, అసలు మీకున్న స్కిల్స్ ఏంటి అంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ మీరు చేసుకోవాల్సిన కొన్ని చేంజెస్ చేసుకొని అప్పుడు మీరు అవి ఫేస్ చేస్తే మీకు థింగ్స్ వర్కౌట్ అవుతాయి. బట్ మీరు మీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఓవర్ థింక్ చేసో, లేకపోతే లేదు లేదు ఇలా ఏం కాకూడదు, మనం ఏంటంటే ఏదో ఒక జాబ్ లో ముందు సెట్ అయిపోవాలి అనుకొని ర్యాండమ్ గా ప్రయత్నాలు చేయడం ఆర్ షార్ట్ కట్స్ వెతకడం. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటారు వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి. బట్ అలాంటివి ఎవరు చేయొద్దండి. ఇది మీరు ఫేస్ చేయాలి. దీని నుంచి మీరు ఏదో నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టే ఇది జరుగుతుంది. మీరు ఏమీ నేర్చుకోకుండా, మీరు ఏమీ కరెక్ట్ చేసుకోకుండా, మీకున్న భయంతోనో, బాధతోనో, లేకపోతే మీకు ఆ టైంకి అనిపించిన ప్రకారం మీరు ర్యాండమ్ గా డెసిషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా సఫర్ అవుతారు.
ఇది నేను కెరియర్ బేస్డ్గా అయితే రీడింగ్ చెప్పట్లేదండి. మీ సిచ్యువేషన్ ఏదైనా అవ్వచ్చు. మీ సిచ్యువేషన్లో మీరు రష్ అవ్వకూడదు అండ్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు సేఫ్ జోన్లో పెట్టుకోవాలి అని చెప్పి థింగ్స్ని కాంప్లికేట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎవరైతే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకొని రియాలిటీని యాక్సెప్ట్ చేయకుండా ఆర్ కొన్ని వాళ్ళ ముందే జరుగుతున్నవి అర్థం చేసుకోకుండా జస్ట్ వాళ్ళకి ర్యాండమ్గా అనిపించిన ప్రకారం ఆర్ వాళ్ళ మూడ్ ప్రకారం ప్రయత్నాలు అనేవి చేస్తారో ఆర్ కొన్ని సాల్వ్ చేయాలి అనుకుంటారో అదే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మీరు భయపడుతున్నారు చూడండి, మీరు ఏమైనా చేస్తే పెద్దదైపోతుందేమో, ఇంకా ప్రాబ్లం అనేది మనం హ్యాండిల్ చేయలేని పరిస్థితి వచ్చేస్తుందేమో అని. అది కరెక్టే. కాకపోతే అలా ఎందుకు జరుగుతుంది అంటే మీ ఆలోచనలో స్టెబిలిటీ లేదు కాబట్టి. మీకు ఎక్కడ స్టెబిలిటీ ఉంది? అలా అని చెప్పి మీకు క్లారిటీ లేదు అని కాదు. క్లారిటీ ఉంది కానీ స్టెబిలిటీ లేదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచిస్తున్నారు. కొన్నిసార్లు అతిగా ఆలోచిస్తున్నారు. ఈ అతిగా ఆలోచించడం వల్ల ఇన్ని సమస్యలు పెరుగుతున్నాయి. అండ్ షార్ట్ కట్స్ వెతుకుతున్నారు. ఇలా ఆలోచించినప్పుడు ప్రతి వాళ్ళకి భయం వేస్తది. అది కామన్. భయపడినప్పుడు మీరు అది ఫేస్ చేయడానికి ట్రై చేయాలి. రియాలిటీ ఏంటి అని అర్థం చేసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసి మీరు చేంజెస్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే రియాలిటీని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. సో అందుకే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుని సేఫ్ పాత్ ని చూస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. యూనివర్స్ ఏంటంటే అందుకే మిమ్మల్ని మరికొంచెం ట్రబుల్ చేస్తుంది, మరికొంచెం మీరు ఇక్కడ సఫర్ అయ్యేలా చేస్తుంది. యూనివర్స్ ప్యాటర్న్స్ తో మీరు అలైన్ అవ్వట్లేదండి. ఈ రీసెంట్ టైమ్స్ లో నేను చాలా సార్లు ఈ మాట చెప్తున్నాను. దాని అర్థం ఏంటంటే మీలో చాలా మంది చేస్తుంది అయితే చేస్తున్నారు కానీ అది మీరు కరెక్ట్ అనుకుంటున్నారు, కానీ మీ వరకే అది కరెక్ట్. రియాలిటీ ప్రకారం అది కరెక్ట్ కాదు. సో మీలో మార్పులు వచ్చినప్పుడు ఇలాంటి మెసేజెస్ ఫస్ట్ ఛానల్ అవ్వవు. మేబీ నాకు తెలిసి మీ సమస్యకు అసలు పరిష్కారం ఏంటంటే ఓపెన్ గా యాక్సెప్ట్ చేయడం, ఓపెన్ గా ఫేస్ చేయడం. మీరు భయపడి మీరు సేఫ్ పాత్ ని చూస్ చేసుకుంటామంటే కుదరదు. ఇఫ్ మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు, మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతున్నారు, ప్రాబ్లం ఏం లేదు. బట్ దాని నుంచి ఏం నేర్చుకుంటున్నారు, ఏం మార్చుకుంటున్నారు, ప్రయత్నాలు అనేవి ఎంత కరెక్ట్ గా చేస్తున్నారు? జస్ట్ ఒక డెస్పరేషన్ లో ఒక నీడ్ ఉందని చెప్పి ఏదో ర్యాండమ్ గా చేస్తున్నారా? ఆ బేసిస్ లోనే షార్ట్ కట్స్ వెతుకుతున్నారా? ఇలా కొన్ని చెక్ చేసుకోవాలండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు చూస్ చేసుకోవాల్సిన పాత కరెక్ట్ గా చూస్ చేసుకుంటే ఆటోమేటిక్ గా థింగ్స్ మీ ఫేవర్ లో వర్కౌట్ అవుతాయి. ఇది ఏ ప్రాబ్లం అయినా, ఈవెన్ రిలేషన్షిప్ లో కూడా రియాలిటీ అర్థం అవుతున్నప్పుడు కొన్ని ఫేస్ చేయక తప్పదు అని మీకు క్లారిటీ వచ్చిన తర్వాత మీరు అదే విధంగా వెళ్ళాలి. అంతేకాని మీరు భయపడో లేకపోతే బాధపడో లేకపోతే సమ్ ఇంకేదైనా నెగిటివ్ గా జరిగే ఛాన్స్ ఉందేమో అని అతిగా ఆలోచించి ముందుకు వెళ్ళారనుకోండి, అక్కడ థింగ్స్ ని మీరే కాంప్లికేట్ చేసుకుంటారు. సో అలా కాకుండా మీకు ఏదైతే అర్థమవుతుందో అండ్ మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో దాన్ని ఓపెన్ గానే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మీ సిచ్యువేషన్ ని మీరు అంత ట్రాన్స్పరెంట్ గా హ్యాండిల్ చేస్తే అంత ఫాస్ట్ గా ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడతారు. అఫ్ కోర్స్ రిజల్ట్ కూడా మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్ గా వస్తుందండి. మీరు బెనిఫిట్ అయ్యేలా ఉంటుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినా, దీనివల్ల మీరు సఫర్ అయినా, మీరు సఫర్ అయిన దానికి మీకు వచ్చే ఆ రిజల్ట్ అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. బికాస్ వన్స్ మీరు ఇక్కడ థింగ్స్ ని బెటర్ గా హ్యాండిల్ చేసిన తర్వాత ఖచ్చితంగా యూనివర్స్ మీకు రివార్డ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో ఈ ఛాన్స్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. ఇంకెవరు షార్ట్ కట్స్ అయితే వెతకొద్దు. ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇంకా ఓవర్ థింక్ చేస్తున్నారు, ఇంకా మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అనిపిస్తే మీరు ఎమితిస్ట్ లాంటి క్రిస్టల్ ని కూడా వేర్ చేయొచ్చు. అసలు చూద్దాం ఇంకా యూనివర్స్ మీకు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి ఈ సిచ్యువేషన్ కి. సో మేబీ ఈ సిచ్యువేషన్ మీద మీకు కంట్రోల్ రావాలి, ఈ సిచ్యువేషన్ ని మీరు క్లియర్ గా హ్యాండిల్ చేయాలి అనుకుంటే ముందు ఓవర్ థింక్ చేయడం స్టాప్ చేయండి. అండ్ కొంత టైం తీసుకోండి, కొంచెం బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకొని ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇప్పటి వరకు మీరు ఏం చేశారు, సో దానివల్ల మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఆర్ పర్టికులర్ గా ఇది ఏ విధంగా చేంజ్ అయింది మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మరి మీరేం చేస్తే బాగుంటది, ఇక్కడి నుంచి మీ వైపు నుంచి మీరు ఎలా ఇది ప్లాన్ చెయ్యాలి, సో ఎలాంటి చేంజెస్ ఇక్కడ తీసుకురావాలి అనేది ఆలోచించి అప్పుడు మళ్ళీ ఒక స్టెప్ ముందుకు వెయ్యండి. అంటే రష్యం లేదండి. మీరు ఇక్కడ రష్ అవుతున్నా యూనివర్స్ మిమ్మల్ని స్టాప్ చేస్తుంది. అది మీకు కూడా అర్థం అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అది వాళ్ళ ఫేవర్ లో జరగట్లేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చేసే ప్రయత్నాలే కరెక్ట్ గా లేవు అని. కొన్నిసార్లు మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి ఉంటది అని గైడెన్స్ వస్తుంది. బట్ మీ కార్డ్స్ లో క్లియర్ గా మీ సిచ్యువేషన్ ప్రకారం ఇప్పుడు మీకు అంత కాన్ఫిడెన్స్ లేదు, సిచ్యువేషన్ ని కూడా మీరు కంట్రోల్ చేయలేరు బేసిక్ గా.
ఎందుకు కంట్రోల్ చేయలేరు అంటే మీ ఎనర్జీ అంత బ్యాలెన్స్డ్ గా లేదు. ఇన్ యాంగ్ ఎనర్జీ అనేది ఇంబ్యాలెన్స్ లో ఉందండి. సో ఎప్పుడైతే ఇన్ యాంగ్ ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుందో మీ ఆలోచనలు కరెక్ట్ గా ఉంటే మీరు థింగ్స్ ను కూడా కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తారు. సో నేను అందుకే మీకు ఒకటే చెప్తాను, అదేంటంటే మీరున్న సిచ్యువేషన్ లో ఫస్ట్ మీరు కొంత రెస్ట్ తీసుకోవడం కానీ కొంత టైం తీసుకొని మళ్ళీ రీసెట్ చేసిన తర్వాత మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేస్తే ఇక్కడ మీరు అనుకున్న విధంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అంటే రీసెట్ చేయడం ఇన్ ద సెన్స్ మీరు ఎప్పుడైతే రెస్ట్ తీసుకొని కొంత రిలాక్స్ అయ్యి ఈ ఫేజ్ లోని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినవి, మీరు ఇక్కడ క్లారిటీ తెచ్చుకోవాల్సింది తెచ్చుకున్న తర్వాత ఒక స్టెప్ ముందుకు వేస్తే అప్పుడు మీరు సక్సెస్ చూస్తారు. ఇక్కడ మీ ఎమోషన్స్ ప్యూర్ గా మీ కంట్రోల్లో ఉండాలండి. మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం అయితే కానీ మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకుంటేనే ఈ సిచ్యువేషన్ మీరు కంట్రోల్లోకి తీసుకురాగలరు. అందుకే టైం తీసుకోవాలి. సో ఎవరైనా సరే ప్రయత్నాలు చేస్తున్నారు, వర్కౌట్ అవ్వట్లేదు అంటే కొన్ని డేస్ రెస్ట్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి, ఒకసారి మళ్ళీ ప్రాపర్ గా అన్ని కన్సిడర్ చేయండి, మీకు అర్థమైన ప్రకారం మళ్ళీ ప్లాన్ చేయండి, ప్రయత్నాలు స్టార్ట్ చేయండి, వర్కౌట్ అవుతుంది. కంఫర్ట్ జోన్ లో ఉండొద్దు. అంటే ఎంత సఫర్ అవుతున్నారు కదా, ఇంకా కంఫర్ట్ జోన్ ఏంటి అనిపించవచ్చు, బట్ రియాలిటీని యాక్సెప్ట్ చేయడం కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం లాంటిదే. ఆర్ ఇక్కడ సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి రెడీ అవ్వడం కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం. సో ఇలా మీరు అర్థం చేసుకుని ముందుకు వెళ్తేనే మీ ప్రాబ్లమ్ ని మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. ఏదేమైనా ఇది ఫేస్ చేయడం ఒక్కటే మీకున్న ఆప్షన్. షార్ట్ కట్ లేదు. ఫేస్ చేయడం కూడా రియాలిటీని ఫేస్ చేయాలి. మీ మైండ్ లో ఏదైతే అనిపిస్తుందో, మీరు ఆ టైంకి ఎలా అయితే ఫీల్ అవుతున్నారో మీ మూడ్ బట్టి మీరు ఏంటంటే ఫేస్ చేయడం కాదు. ఈ డిఫరెన్స్ ని మాత్రం అర్థం చేసుకోండి. ఎందుకంటే రీడింగ్ చెప్తున్నప్పుడు కూడా కొంతమందిని కన్ఫ్యూజ్ చేయొచ్చు. బట్ మీ సిచ్యువేషన్ కి ఇది ఎంతవరకు రెజోనేట్ అవుతుందో అక్కడ వరకు మీరు అర్థం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అది ఫాలో చేయాల్సిందే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ ఎమథిస్ట్ క్లస్టర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ వచ్చి ఉత్తమ. అసలు ఈ సమస్యకు అసలు పరిష్కారం ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ ఏం చెప్తుంది చూద్దాం. సో నాకు తెలిసినంత వరకు ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి ఒకటే సమస్య ఉన్నట్టుగా లేదండి. వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళకి సమస్యలే. అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఈ ఫేజ్ లోని మీకు ఒకటే ప్రాబ్లం ఉంది, సో అదొక్కటే ఇక్కడ మీరు సాల్వ్ చేసుకోవాలి అని చెప్పడానికి లేదు. రకరకాలుగా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అండ్ మీరు క్లియర్ గా వెయిట్ చేస్తున్నారు ఇవి ఎండ్ అవ్వాలి, ఇక్కడ కొన్ని న్యూ బిగినింగ్స్ జరగాలి. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ లో క్లియర్ గా ఎండ్ అవ్వాలి, ఇవి ఒక బెటర్ వేలో ఎండ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. కొన్ని మాత్రం న్యూ బిగినింగ్స్ జరగాలి, న్యూ వేలో చేంజెస్ రావాలి అని వెయిట్ చేస్తున్నారు. అంటే అందరికీ ఒకలాంటి సమస్య ఉండదు. అండ్ పర్టికులర్ గా సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకైతే మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఒకటే ఇష్యూ ఉంది సో అదే వాళ్ళకి క్లియర్ అవ్వాలి అని కాదు, ఏవో ఉన్నాయి. సో బర్డెన్ లాగా అయితే ఫీల్ అవుతున్నారు, అప్పుడప్పుడు ఇవన్నీ భరించలేకపోతున్నారు. ఏదో మీరు కాబట్టి చేస్తున్నారు కానీ ఇంకొకరైతే ఇలాంటివి కూడా చేయలేరు, ఇది చాలా కష్టం అన్నట్టు కూడా ఫీల్ అవుతున్నారు. బట్ మీకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కొన్నిసార్లు ఇవన్నీ విడిచిపెట్టేయడానికి కూడా ట్రై చేశారు కానీ మీ వల్ల అవ్వలేదు. ఖచ్చితంగా మీరు ఏంటంటే ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నట్టుగా మీకు అనిపించింది. అయితే ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి, ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ లో మీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటంటే కొన్నింటిని మీరు క్లియర్ గా విడిచిపెట్టాల్సి ఉంటదండి. కొన్నింట్లో మీరు క్లియర్ గా ఇన్వాల్వ్ అవ్వకూడదు. మీకు ఏదైతే అవసరం లేదు, మీ పర్పస్ కి ఆర్ మీ హైయెస్ట్ గుడ్ కి ఏదైతే యూజ్ అవ్వదో అవి విడిచిపెట్టాలి. వాటిని మీరు హోల్డ్ చేయకూడదు, కొన్నింటిని మాత్రమే హోల్డ్ చేయాలి. సో మేబీ మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఏది ఇంపార్టెంట్, ఎక్కడ మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది, ఎక్కడ మీరు యాక్షన్ తీసుకోవాలి, ఎక్కడ మీరు కరెక్ట్ గా ప్లాన్ చేయాలి అనేది చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత అక్కడే మీరు ఇన్వాల్వ్ అవ్వాలి, దాని ప్రకారమే మీరు వర్క్ చేయాలి. మిగతావన్నీ విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం కష్టం అవ్వచ్చు, విడిచిపెట్టడం అనేది మేబీ సొల్యూషన్ కాదు అనిపించవచ్చు, బట్ కొన్ని క్లియర్ గా విడిచిపెట్టేమని యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే అన్ని మీరు సెట్ చేసేయాలి అనుకుంటే చేయలేరంట, ఏవో కొన్ని మాత్రమే చేయగలరంట. సో అందుకే ఏది ఇంపార్టెంట్ కాదు అనేది షార్ట్ లిస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు అది ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలాంటి చేంజెస్ తీసుకురావడానికి మీకు పాసిబిలిటీ ఉంది, బేసిక్ గా మీ చేతుల్లో ఏముంది అనేది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేసి మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేయాలి. ఈ విషయంలో ఏంటంటే మేబీ మీరు షార్ట్ కట్స్ వెతకడానికి అవ్వదు,
సో డైరెక్ట్ గానే ఫేస్ చేయాలి. అందుకే ఏది ఇంపార్టెంటో దానికోసమే మీరు వర్క్ చేయడానికి ట్రై చేయాలి. మిగతావన్నీ విడిచిపెట్టేయాలి అండి. అవి ఎంత ఇంపార్టెంట్ అయినా కష్టమే. అవి మీరు హోల్డ్ చేస్తామంటే అవ్వదు. ఎందుకంటే ఇన్ని మీరు హ్యాండిల్ చేస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. సిట్యుయేషన్స్ మీద మీకు కంట్రోల్ ఉండదు. సో మరి కొంచెం మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఇంకా నా లైఫ్ ఎంత, నేను ఇంక ఇవి ఎలా ఫేస్ చేస్తూనే ఉండాలి అనే ఫీలింగ్ మీకు వచ్చేయడం వల్ల మీరు సార్ట్ అవుట్ చేయగలిగినవి, మీరు కొన్ని చేంజెస్ చేయగలిగినవి కూడా చేయలేరంట. ఇప్పుడు మీలో చాలా మంది అదే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే ఏ ఎక్స్‌పెక్టేషను లేకుండా ప్రయత్నాలు చేయాలండి. కొంతమందుంటారు. ఇవన్నీ ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? ఇవన్నీ ఎందుకు వాళ్ళు డీల్ చేయలేకపోతున్నారు? అనే ఒక క్వెషన్ కానీ వస్తే ఒకటే రీజన్ ఎక్స్‌పెక్టేషన్. ఆ ఎక్స్‌పెక్టేషన్ కూడా రిజల్ట్ మీద. సో వీళ్ళెంత కష్టపడుతున్నారు? వీళ్ళెంత సఫర్ అవుతున్నారు? సో రిజల్ట్ అనేది వీళ్ళు అనుకున్న విధంగా రావాలి. సో రిజల్ట్‌తో అటాచ్‌మెంట్ పెంచుకోవడం వల్ల కూడా మీరేంటంటే ఇవేవి కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో మీరేంటంటే ఇక్కడ యాక్టివ్‌గా మీ వరకు మీరేం చేయగలరు? ఎలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వగలరు? మీ రోల్ ఏంటి? ఎక్కడి వరకు చేయడానికి ఛాన్స్ ఉందో చూసుకొని అక్కడి వరకు చేసి రిజల్ట్ కోసం వెయిట్ చేయడమే. బేసిక్‌గా మీ చేతుల్లో కొంతవరకే ఉందండి. అంతా మీ చేతుల్లో లేదు. కానీ మీ చేతుల్లో ఉన్నదైనా మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలి అంటే మీకేది ఇంపార్టెంటో తెలియాలి. అండ్ ఈ టైంలో మీరు ఎలా ఆలోచించాలి? ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి అనేది కూడా క్లారిటీ తెచ్చుకొని, ఆ ప్రకారం మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేస్తే, మీ సిట్యుయేషన్స్‌లో చేంజెస్ చూస్తారు. చేంజెస్ అయితే చాలా ఫాస్ట్‌గా వస్తాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ ఫాస్ట్‌గా సాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మీరేంటంటే అనవసరంగా ఎక్కువ బర్డెన్ క్యారీ చేస్తున్నారు. ఏది విడిచిపెట్టడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఆర్ ఏది ఇంపార్టెంట్ కాదు అనేది మీకు తెలియట్లేదు. ఆ టైంకి ఒకటి విడిచిపెట్టేయాలి అనుకున్నా, అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మళ్ళీ వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ ట్రై చేస్తున్నారు. సో, ఇలా రకరకాలుగా ఉండడం వల్లే ఈ ప్రాబ్లమ్ అండి. ఖచ్చితంగా మీరేంటంటే స్టక్ అయిపోయారు. ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. సో, ఇలా డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక పర్సన్ ఏంటంటే ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఇంకేంటో కాదు. వాళ్ళ లైఫ్, వాళ్ళ సిట్యుయేషన్స్ మీద వాళ్ళకి క్లారిటీ రావాలి. వాళ్ళ అవేర్‌నెస్ ప్రకారం వాళ్ళేంటంటే కొన్నింటిని మాత్రమే హ్యాండిల్ చేయాల్సుంటుంది. ఇప్పుడు మీ పరిస్థితి కూడా అదే. మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఏది మీ ఫేవర్‌లో జరుగుతున్నట్టుగా అయితే మీకు అనిపించదు. మీకు ఎలా అనిపిస్తదంటే మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇదంతా వేస్ట్ అవుతుందనే అనుకుంటారు కానీ యూనివర్స్ ఏంటంటే ప్రతిదీ చూస్తూ ఉంటదండి. మీ ఎఫర్ట్సే మీ ఎనర్జీ. సో, అలాంటప్పుడు యూనివర్స్‌కి అర్థం అవుతుంది. మీ ఇంటెన్షన్ ఏంటి? మీరేం చేస్తున్నారు అనేది. సో, ఆ ప్రకారమే మీకు రిజల్ట్ కూడా కనిపిస్తది. అందుకే మీరేంటంటే రిజల్ట్ ఇలాగే రావాలి అని ఏది చేయొద్దు. ఇప్పుడు నా దగ్గరికి కొంతమందొచ్చినప్పుడు వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. రిజల్ట్ మేము ఈ విధంగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, ఇలా వస్తదంటే ప్రయత్నం చేస్తాం. లేకపోతే చెయ్యం అంటారు. కానీ యూనివర్స్ ఎప్పుడు కూడా మీరు ఎఫర్ట్స్ పెడితేనే రిజల్ట్ ఇస్తుంది. మీరు ఏ ఎఫర్ట్స్ పెట్టకుండా రిజల్ట్ అలా వస్తది అంటేనే చేస్తామంటే యూనివర్స్ అది అప్రిషియేట్ చేయదండి. దానివల్ల ఏమవుతది అంటే మీరు కంటిన్యూయస్‌గా స్ట్రగుల్ అవుతూ అక్కడ ఉండిపోవాలే తప్ప ఆ సిట్యుయేషన్ నుంచి మీరు బయటపడడానికి ఛాన్స్ ఉండదు. సో, మీ ప్రాబ్లమ్‌కి రియల్‌గా సొల్యూషన్ ఏంటి అంటే కొన్నింటిని మీరు విడిచిపెట్టేసి మీకేది ఇంపార్టెంటో దాని మీద మీరు ఫోకస్ చేయాలి. అండ్ దానికోసం మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేయాలి. దానికోసం మీరు టైం అనేది ఇన్వెస్ట్ చేయాల్సుంటుంది. సో, ఈ ప్రాసెస్ కానీ, ఇక్కడ మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు కానీ మీకు అంత ఈజీగా, కంఫర్టబుల్‌గా ఉండవు. మీకెలా అనిపిస్తదంటే ఎంత ముందుకు వెళ్తున్నా అలాగే ఉంది, అదే జరుగుతుంది అనేలాగా అనిపిస్తది. కానీ మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటూ మీరేంటంటే మీకున్న క్లారిటీ ప్రకారం ఆ కొంచెం కాన్ఫిడెన్స్‌తోనైనా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, ఈ జర్నీలో మీరు చాలా నేర్చుకుంటారు. చాలా చేంజెస్ చూస్తారు. ఆఫ్‌కోర్స్ మీరు ఎవరిదైనా సపోర్ట్ కూడా అప్పుడు తీసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో, చాలా ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. అదే ఏదో ఒకటో, రెండో మీరేంటంటే ఒక క్లారిటీతో చేస్తున్నారు. సో, అది ఎక్స్‌ప్లెయిన్ చేసిన వ్యక్తులు మీకేదైనా చేయగలరు. అందుకే మీరేంటంటే ఈ పాస్ట్ బర్డెన్స్ కానీ, పాస్ట్ ఎమోషన్స్‌ని కానీ విడిచిపెట్టియండి. పాస్ట్ అటాచ్‌మెంట్‌ని విడిచిపెట్టియండి. ఎందుకంటే చాలా మంది ఒక సిట్యుయేషన్‌లో అటాచ్‌మెంట్ బాగా పెంచుకొని, ఆ పాస్ట్ అటాచ్‌మెంట్‌తోనే ఏదైనా చేయాలి అని డెస్పరేషన్‌లో ఉంటారు. అందుకే అంత పెయిన్ తీసుకుంటారు. కానీ ఈ బర్డెన్ మీకు తగ్గాలి అంటే మీరు కొన్నింటిని విడిచిపెట్టియాలి. ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్పగలనండి. కొన్ని మాత్రమే హ్యాండిల్ చేయాలి. కొన్ని మాత్రం విడిచిపెట్టేయాలి. లేదు మీకొకటే మెయిన్ ప్రాబ్లమ్ ఉంది అన్నా,
ఆ మెయిన్ ప్రాబ్లంలో కూడా మీరు విడిచిపెట్టేయాల్సినవేంటి? మీరు హోల్డ్ చేయాల్సినవేంటి? ఇది కూడా తెలుసుకోవాలి. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే నేను క్లియర్‌గా చెప్పేసాను. ఇంకా కొన్ని విడిచిపెట్టేయాలి, కొన్నయితే మీరు డీల్ చేయొచ్చు అని. కానీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఒకటి మేజర్ ప్రాబ్లమ్ ఉంది. సో, ఇది మాత్రం డీల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇదే కొంచెం ఎక్కువ స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తున్నప్పటికీ, ఆ మేజర్ ప్రాబ్లమ్‌లో కూడా ఏది విడిచిపెట్టాలి? ఏది హోల్డ్ చేయాలి? అది తెలియాలి మీకు. ఆ డిఫరెన్స్ మీకు తెలిస్తేనే మీరేదైనా హ్యాండిల్ చేయగలరండి. సో, ఖచ్చితంగా దీని మీద మీరు వర్క్ చేస్తే, మీరు తెచ్చుకోవాల్సిన క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తే, జర్నీ అయితే ఈజీగా ఉండదు. బట్ రిజల్ట్ మాత్రం మీరనుకున్న దానికంటే కూడా బెటర్‌గా వస్తుంది. సో, అసలు చూద్దాం అందుకే యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్‌కి ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అని. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే ఒక్కటి మాత్రం నిజమండి. ఇవన్నీ హోల్డ్ చేయలేక మీరెప్పుడో గివ్ అప్ చేసేద్దాం అనుకున్నారండి. నాకు తెలిసి నేనైతే ఇప్పుడు చెప్తున్నాను విడిచిపెట్టేయండి అని కానీ, మీరెప్పుడో విడిచిపెట్టేయాలి అనుకున్నారు. కానీ మీ వల్ల అవ్వట్లేదు. ఎక్కడో చిన్న హోప్ మిమ్మల్ని అలా ముందుకు వెళ్ళేలాగా చేస్తుంది. అది తప్పు కాదు. కాకపోతే ఇక్కడ సిట్యుయేషన్‌ని మీరు కొంచెం ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోవడం కానీ, రియాలిటీ ప్రకారం అసలేంటి? మీరెక్కడున్నారు అనేది అర్థం చేసుకొని మీరు ప్రయత్నాలు చేస్తే, డెఫినెట్‌గా ఇక్కడ థింగ్స్‌ని వర్కౌట్ చేయగలరండి. ఒకటి మాత్రం చెప్తాను. మీ సిట్యుయేషన్‌లో మీకు పేషెన్స్ లేదు అని నేను అనుకోను. పేషెన్స్ ఉంది. కాకపోతే పేషెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎమోషనల్‌గా కాకుండా మేబీ ప్రాక్టికల్‌గా అండ్ కొంచెం మెచ్యూర్డ్‌గా థింక్ చేసి, ఈ సిట్యుయేషన్‌లో షార్ప్‌గా ఉంటే తప్ప మీరు దీని నుంచి బయటకు రాలేరు. అంటే ఒకటి నేను చెప్తానండి. మీరిప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఇది సాల్వ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. మీరు ఒక టైము అంటే ఫ్యూ వీక్సో, ఫ్యూ మంత్సో ఎక్స్‌పెక్ట్ చేస్తే వెంటనే జరిగిపోతది అనైతే నేను చెప్పను. కానీ ఇది కొంత టైం పడతది. అంటే ఇది కూడా మీ పేషెన్స్‌కి పరీక్షననమాట. యూనివర్స్ ఏంటంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో మీరు రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కరెక్టే. కానీ మీకెంత కమిట్మెంట్ ఉంది? ఒకవేళ ఇది వ్యక్తులకు సంబంధించిందైతే ఎంత కంపాషనేట్‌గా ఉంటున్నారు? ఎంత లాయల్‌గా ఉంటున్నారు? ఇవన్నీ కూడా చెక్ చేస్తుంది. ఇది ఒక కెరియర్ బేస్డ్ ఆర్ ఫినాన్సెస్ బేస్డ్ అయినా సరే, ఎంత షార్ప్‌గా ఉన్నారు? ఎంత ప్రాక్టికల్‌గా అప్రోచ్ అవుతున్నారు? సో, ఎంత పేషెన్స్‌తో ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది చెక్ చేస్తుంది. కానీ మీలో చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇదంతా బర్డెన్ అయినా స్టిల్ క్యారీ చేయాలి అనుకోని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, యూనివర్స్ అనుకుంటున్న విధంగా ఉండట్లేదు. ఎందుకంటే రిజల్ట్ అనేది పాజిటివ్‌గా రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ రిజల్ట్ కోసం కాకుండా మీ వైపు నుంచి మీరు చేసింది 100% ఉందా లేదా చెక్ చేసుకోవట్లేదు. కేవలం మీరేమనుకుంటున్నారంటే, మేము 100% ఇస్తాం. ఇఫ్ ఇది వర్కౌట్ అవుతదంటే. అలా ఉన్నారు. సో, ఇలా ఉండడం వల్లే ఇక్కడ ఇంత జరుగుతుందండి. ఈవెన్ వ్యక్తి విషయంలో కూడా వ్యక్తి ఏదో సమాధానం చెప్పాలి. చెప్తే మేము ఆ ప్రకారం మారుతాం. ఆర్ ఆ ప్రకారం ప్రయత్నాలు చేస్తాం. వ్యక్తి ఎందుకు సమాధానం చెప్పాలి? మీకేం క్లారిటీ ఉంది? మీ ఇంటెన్షన్ ఏంటి బేసిక్‌గా? ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్రయత్నాలు చేయడం ఓకే. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్రయత్నం చేయడం ఏంటి? ఆర్ మీకు జాబ్ వస్తది అని తెలిస్తే మీరు ప్రయత్నం చేయడం ఏంటి? మీరు ప్రయత్నం చేస్తే కదా అవి మారుతాయి. సో, ఇక్కడ యూనివర్స్ ఏంటంటే ఇవన్నీ పరీక్షిస్తుందండి. నాకు తెలిసి ఇది మీకు ఈజీగా ఉండదు. ఎందుకంటే మీ ఆలోచనలే కరెక్ట్‌గా లేవు బేసిక్‌గా. అలా అని చెప్పి ఇవన్నీ పోనీ విడిచిపెట్టేసి మీరేంటంటే పీస్‌ఫుల్‌గా మీకేది ఈజీగా ఉంటదో అది చూసుకుంటున్నారా అంటే అది లేదు. విడిచిపెట్టాలనిపించట్లేదు. అటాచ్‌మెంట్ అనేది స్ట్రాంగ్‌గా ఉంది. అటాచ్‌మెంట్ స్ట్రాంగ్‌గా ఉంది కదా అని చెప్పి పోనీ ఏదో కష్టపడతారు లేకపోతే రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అది లేదు. సో, నాకు తెలిసి అటాచ్‌మెంట్‌ని విడిచిపెట్టాలి రిజల్ట్‌తో. అండ్ చేసేది మనస్ఫూర్తిగా చెయ్యాలి. కష్టమైనా ముందుకు వెళ్ళాలి. ఏం జరుగుతదో తెలీదు. కానీ కష్టమైనా మీరు ప్రయత్నాలు చేయాలి. అప్పుడే సక్సెస్ ఉంటది. అండ్ అన్నీ ఒకేసారి చేసేయాలి అనే ఆ మెంటాలిటీని కూడా విడిచిపెట్టేయాలి. ఏది ఇంపార్టెంటో అదే చేయాలి. ఏది ఇంపార్టెంట్ కాదో అది విడిచిపెట్టేయాలి. సో, ఈ టైంలోనేంటంటే అన్నీ హ్యాండిల్ చేసేస్తాం. అంతా బ్యాలెన్స్ చేసేస్తాం అంటే కూడా కష్టమే. సో, ఇలా మీరేంటంటే ఈ ఫేజ్‌ని ఎండ్యూర్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం మీరనుకున్న దానికంటే కూడా రిజల్ట్ అయితే మంచిగా ఉంటది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హెలపైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పైరైట్, రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ సమస్యకు అసలు పరిష్కారం ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో కొన్ని థింగ్స్ మీ ఫేవర్‌లో జరిగాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ పాస్ట్ ఏంటంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంది అని చెప్పొచ్చు. సో, ఎక్కడో తెలియని పాజిటివిటీ, ఎక్కడో తెలియని హ్యాపీనెస్ ఇవన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ చేశారు. పర్టిక్యులర్‌గా థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ లైఫ్ పాస్ట్‌లో కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. సో, ప్రెజెంట్‌లో డిఫరెంట్‌గా ఉంది. ప్రాబ్లమ్ కూడా అంటే ఇదే ప్రాబ్లము. సో, ఇలా మీరు ఫేస్ చేస్తున్నారు అని ప్రాబ్లమ్స్ ఏం కనిపించట్లేదు. ఒకటే ప్రాబ్లమ్. పాస్ట్, ప్రెజెంట్ కంపేర్ చేస్తే పాస్ట్ ఒకలా ఉంది. ప్రెజెంట్ ఇంకొకలా ఉంది. సో, ఇప్పుడు ప్రెజెంట్‌ని సెట్ చేయాలి అనేదే మీ ఆలోచన. సో, దానికోసం మీరేంటంటే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరే ప్రయత్నం చేసినా సరే, మీరనుకున్న విధంగా అది సెట్ అవ్వట్లేదు. కంప్లీట్‌గా ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తూనే ఉంది. సో, ఈ డిఫరెన్స్‌ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎక్కడో చేంజెస్ తీసుకురావాలి అని ట్రై చేస్తున్నారు. సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకురావాలి అనుకుంటున్నారు. బట్ ఏది జరగట్లేదు. అలా ప్రయత్నాలు చేయడమే మిగులుతుంది తప్ప, మీ వైపు నుంచి మీరు చేయగలరు అనే కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఇది మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి అర్థం అవ్వట్లేదు. మీకు కూడా ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఒక రిలేషన్‌షిప్‌లో మీరుండొచ్చు. ఆ రిలేషన్‌షిప్ పాస్ట్‌లో లాగా ఉండకపోవచ్చు. ఆర్ మీరు ఒక జాబ్ చేస్తూ ఉండొచ్చు. ఆ జాబ్‌లో పాస్ట్‌లో లాగా సాటిస్ఫాక్షన్ లేకపోవచ్చు. ఆర్ పాస్ట్‌లో మీరు ఒక జాబ్ చేశారు. ఇప్పుడు జాబ్ లేదు. సో, ప్రయత్నాలు చేస్తున్నారు. వస్తదో రాదో తెలియని పరిస్థితి. ఇలా మీకేంటంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే సిట్యుయేషన్స్ అనేవి కొంత డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, ఇది ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం అవ్వట్లేదు. బట్ మనసులో ఏంటంటే ఒకటే కోరిక. ఇవన్నీ ఎలా అయినా మార్చాలి. మీ లైఫ్‌ని మళ్ళీ మీరు ఎలా అయినా సరే బెటర్ చేసుకోవాలి అని. అయితే ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి. మీకు ప్లానింగ్ ఉండాలండి. ప్లానింగ్ కూడా ఇప్పుడు మీరిది ఫేస్ చేస్తున్నారు కాబట్టి, ఇది ఎలా ఫేస్ చేయాలి? ఇది ఎలా సార్ట్ ఔట్ చేయాలి అనే ప్లానింగ్ కాదు. ఇది ఈరోజు మీరు సార్ట్ ఔట్ చేయాలి అనుకోని ప్రయత్నాలు చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటది? ఫ్యూచర్‌ని మీరు ఏ విధంగా చూడడానికి అవకాశం ఉంది? ఇలా మీరేంటంటే లాంగ్ టర్మ్ సక్సెస్ మీద ఫోకస్ చేయాలి. లాంగ్ టర్మ్ బెటర్‌మెంట్ ఉంటుందా లేదా? ఇది చెక్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. పాస్ట్‌లో మీ లైఫ్ బెటర్‌గా ఉంది. ప్రెజెంట్‌లో ఎందుకో అలా లేదు అంటే ఒకటే రీజను. పాస్ట్‌లో మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ డిఫరెంటు. సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకురావడానికి మీరు చేసిన ప్రయత్నాలు కూడా డిఫరెంటు. ప్రెజెంట్‌లోనేంటంటే మీరు అలా ఆలోచించట్లేదు. చేయగలరు అని ఆ ఫీలింగ్‌తో ఏదో చేస్తున్నారు కానీ, బట్ నిజంగా మీరు ఒక సిట్యుయేషన్‌ని అన్ని రకాలుగా కన్సిడర్ చేస్తున్నారా లేదా? అట్ ద సేమ్ టైమ్ ఎంత టైం తీసుకుంటున్నారు? అంటే ఇక్కడ ఒకటి నేను క్లియర్‌గా చెప్తానండి. వెంటనే మార్పులు రావాలి అని ఏది చేయొద్దండి. ఆర్ సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి రావడం కోసం మీరేంటంటే డెస్పరేట్ అవ్వొద్దు. బేసిక్‌గా ఇక్కడ మీకు పేషెన్స్ ఉండాలి. సిట్యుయేషన్స్‌ని రీడ్ చేయాలి. మీ అప్రోచ్ కూడా ఇక్కడ స్లోగా ఉండాలి. అప్పుడే సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకొస్తాయి. ఇప్పుడు మనం కాన్ఫిడెంట్‌గా ఉండాలి అంటే మనకు సిట్యుయేషన్ మీద క్లారిటీ ఉండడం ఇంపార్టెంట్. మేబీ మీరేమనుకుంటున్నారంటే నాకు సిట్యుయేషన్ మీద క్లారిటీ ఉంది. అందుకే నేను ప్రయత్నాలు చేస్తున్నాను అని. కాకపోతే సిట్యుయేషన్ మీద మీకు క్లారిటీ లేదు. మీరు కేవలం ఇది చెయ్యాలి అనే ఒక ప్యాషన్‌తో చేస్తున్నారంతే. యాక్చువల్‌గా ఇంకొకటేంటంటే సిట్యుయేషన్ కూడా ఇలాగే కంట్రోల్‌లోకి రావాలి. ఇలాగే చేంజ్ అవ్వాలి అనే ఆ డెస్పరేషన్ కూడా మీలో ఉండకూడదు. మీ వైపు నుంచి మీరు ఫెయిర్‌గా ఉంటున్నారా లేదా? మీరు హానెస్ట్‌గా మాట్లాడుతున్నారా లేదా? మీ జడ్జిమెంట్ ఫెయిర్‌గా ఉందా లేదా? అసలు మీ ఎండ్ నుంచే మీరెంత కాంప్రమైజ్ అవుతున్నారు? మీరెన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటున్నారు? ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సిట్యుయేషన్‌ని మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారండి. మీరు చేస్తున్నారని అనుకుంటున్నారు. కానీ మీరు చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీ అప్రోచ్ అనేది హానెస్ట్‌గా లేదు. డెస్పరేట్‌గా ఉంది. సో, అందులో ప్యాషన్ ఉంది అని మీరు అనుకోవచ్చు. కాకపోతే కొన్ని కేర్‌ఫుల్‌గా కన్సిడర్ చేయడం కానీ, కొంత స్లో డౌన్ అయ్యి సిట్యుయేషన్‌ని రియల్‌గా రీడ్ చేయడం కానీ, దాని ప్రకారం మీరు ప్లాన్ చేస్తూ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళడం కానీ చేయట్లేదు. అంటే చాలామంది మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్‌లో ఒకేసారి 10 స్టెప్స్ ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. అలా అయితేనే ఇది తొందరగా సాల్వ్ అవుతుంది. ఆర్ మీరేంటంటే తొందరగా చేంజెస్ చూడగలరు అనేది మీ ఫీలింగ్. కాకపోతే ఇక్కడ రియల్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, మీరు ఒకేసారి 10 స్టెప్స్ వేయడానికి అవ్వదు. పాస్ట్‌తో ప్రెజెంట్‌ని కంపేర్ చేస్తున్నారు. పాస్ట్ అయితే బెటర్‌గా ఉంది. ప్రెజెంట్ అలా లేదు అనే ఫీలింగ్ వస్తుంది. సో, అలా ఎందుకు లేదు అంటే మీరు పాస్ట్‌లో లాగా ఆలోచించట్లేదు. పాస్ట్‌లో మీరు ఏంటంటే డిఫరెంట్‌గానే ఉన్నారండి. సో, అందుకే అప్పుడు ప్రతిదీ మీకు వర్కౌట్ అయింది. ఇంక ప్రెజెంట్ విషయానికొచ్చేసరికి మీ పరిస్థితి ఎలా ఉంది అంటే
ఫాస్ట్ గా ఏదో చేసేయాలి, ఏదో మారిపోవాలి అనుకుంటున్నారు కానీ స్లో డౌన్ అయ్యి కన్సిడర్ చేయాల్సింది కన్సిడర్ చేస్తూ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలి అని రియలైజ్ అవ్వట్లేదు. ఎందుకంటే మీరు అలా వెళ్తేనే సిచ్యువేషన్స్ మీ కంట్రోల్‌లో ఉంటాయండి. వ్యక్తులు మీ కంట్రోల్‌లోకి వస్తారు. మీరు సిచ్యువేషన్‌ని కూడా బెటర్‌గా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకేసారి 10 స్టెప్స్ వేసేసారనుకోండి, అంటే మధ్యలో ఏం జరిగిందో మీకు ఇంకేం క్లారిటీ ఉంటది? అదే మీరు ఒక స్టెప్ ముందుకు వేసిన తర్వాత, ఈ స్టెప్ వేయడం వల్ల మీ సిట్యుయేషన్ ఎలా చేంజ్ అయింది? ఇది మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? మీకెంత కాన్ఫిడెన్స్ వచ్చింది? అనేది మీకు అర్థమైతే మీరు నెక్స్ట్ స్టెప్ ప్లాన్ చేసుకోవచ్చు. అలా మీరు స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్తే ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవుతే లాంగ్ రన్‌లో కూడా మీరు దేనికి వర్రీ అయ్యే పరిస్థితి ఉండదు. మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో ఫేస్ చేయరు. అదే మీరేంటంటే ఒకేసారి 10 స్టెప్స్ వేసేసినప్పుడు మీకు ఏం అర్థం అవుతది? ఏదో వేశారు అనిపిస్తది. వేసినా ఇదిగో ఇప్పుడు ఇలా మీ లైఫ్ ఎలా ఉందో అలాగే ఉంటది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో, అందుకే ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుంది అంటే, మీ వైపు నుంచి మీరు స్లో డౌన్ అవ్వండి. ప్రతిదీ ప్లాన్ చేయండి. ఆఫ్‌కోర్స్ మీరిక్కడ చేయాలి అనుకుంటుంది చేయొచ్చు. కానీ సిట్యుయేషన్ ఇమ్మీడియేట్‌గా మీ కంట్రోల్‌లోకి వచ్చేయాలి ఆర్ మీకది ఫేవరబుల్‌గా ఆర్ పాజిటివ్ వైబ్స్ ఇస్తేనే చేయాలి ఆర్ పాస్ట్‌లో లాగా ఉంటేనే చేస్తాం అన్నట్టుగా అలా కంపేర్ చేసుకోకుండా మీ వైపు నుంచి మీరు ఫెయిర్‌గా ఉండండి. మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు. అండ్ సిట్యుయేషన్ మీద కూడా మీకు కాన్ఫిడెన్స్ వస్తదండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఈ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా, మీ ప్రెజెంట్ సెల్ఫ్‌ని ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళకుండా, మీ పాస్ట్ సెల్ఫ్‌లో మీరు ఎలా ఉన్నారు? ఇఫ్ అలా కానీ మీరు నిజంగా ఆలోచిస్తే, ఈ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేలాగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని, కాన్ఫిడెంట్‌గా మీరు చేయాల్సింది చేస్తే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఇక్కడ ఆఫ్‌కోర్స్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి మీ పవర్ ఏంటో మీరు తెలుసుకొని చేస్తేనే వర్కౌట్ అవుతది. కానీ నేను చెప్పినట్టుగా పాస్ట్ వెర్షన్‌లో అయితే ఎలా రియాక్ట్ అయ్యేవారు. ఇలా మీరు ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు అనుకున్న విధంగా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి అంటే మీ పాస్ట్ సెల్ఫ్‌తో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తేనే ఇది సాల్వ్ చేయగలుగుతారు. అండ్ కొంత స్లో డౌన్ కూడా అవ్వాలి. ప్రతిదీ కూడా ఆలోచించుకొని ఒక్కొక్క స్టెప్ వేయాల్సుంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవుతుందండి. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా తొందరగా సాల్వ్ అవుతుంది. అండ్ లాంగ్ రన్‌లో కూడా మీరు సఫర్ అయ్యే పరిస్థితి ఉండదు. మీరు ప్రశాంతంగా మీరు కోరుకున్న డెస్టినేషన్‌కి రీచ్ అవుతారు. నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అసలు యూనివర్స్ మీకు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో, నాకు తెలుసండి మీరేంటంటే చాలా కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీరెలా ఉన్నారో, ఇది యాక్చువల్‌గా మీకే నచ్చట్లేదు. ఇలా మీరుండడం కరెక్టేనా అనే డౌట్ కూడా వస్తుంది. కొన్నిసార్లు దీనివల్ల ఎమోషనల్ కూడా అవుతున్నారు. బట్ ఇది బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. క్లియర్‌గా జస్టిస్ కార్డొచ్చింది. నేనైతే ఒకటి చెప్పగలనండి. మీ సిట్యుయేషన్‌లోని మీరు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడం కానీ, కొంత ఇది ఫెయిర్‌గా డీల్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, ఆ ఫెయిర్‌నెస్ అనేది రావాలి అంటే, మీ పాస్ట్ సెల్ఫ్‌తోనైతేనే మీరు చేయగలరు. మీ ప్రెజెంట్ సెల్ఫ్ అయితే టఫ్ అండి. ఇలా మీరేంటంటే ఎక్కువ కాలం ఈ సిట్యుయేషన్‌ని కూడా హ్యాండిల్ చేయలేరు. అంటే నేను చెప్పింది కానీ మీకు రెసొనేట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు స్లో డౌన్ అవ్వాలి. అండ్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? మీరు ఏ విధంగా ఉండాలి? ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ కోసమో లేకపోతే ఈ సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయాలనో కాకుండా మీకిక్కడ జస్టిస్ జరగాలి. మీకిక్కడ థింగ్స్ అనేవి ఫెయిర్‌గా ఉండాలి. మీరేంటంటే ఓన్లీ గుడ్ థింగ్సే ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని సింపుల్‌గా ఆలోచించి ఏదైనా చెయ్యండి. ఎందుకంటే కొన్ని సార్లు రిజల్ట్ ఇలా రావాలి అని మనం అనుకుంటాం. కానీ రిజల్ట్ అలా రావడం కంటే కూడా మనకి జస్టిస్ జరగడం ఇంపార్టెంట్ అండి. సో, ఆ జస్టిస్ ఎలా జరుగుతది అనేది సెకండరీ. మనకున్న ఆప్షన్ ప్రకారం జస్టిస్ జరగాలంతే. సో, మనం ఫెయిర్‌గా దీన్ని హ్యాండిల్ చేయాలి. అలా ఆలోచిస్తేనే థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. అలా మీరు ఆలోచించాలి అంటే కొంచెం మీ పాస్ట్ సెల్ఫ్‌లో మీరెలా ఉండేవారో అలా ఉంటే తప్ప అది చేయలేరు. ఇంకొకటేంటంటే ఆల్రెడీ మీ ప్రెజెంట్ సెల్ఫ్ మీకు చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. కొన్ని సార్లు మీరు ఇలా ఆలోచించడం, ఇలా హ్యాండిల్ చేయడం వల్ల కూడా థింగ్స్ కాంప్లికేట్ అవుతున్నాయేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది. సో, అలా చూసినట్టయితే ఒకటి చెప్తాను. ఈ సిట్యుయేషన్‌లో మీరు పీస్ చూస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తే మాత్రం మీరు చేంజెస్ ఖచ్చితంగా చూస్తారు. అలా అని చెప్పి మీలో కొంతమంది ఆలోచిస్తారు. పాస్ట్‌లో కూడా మేము సఫర్ అయ్యామండి. పాస్ట్‌లో కూడా మేము స్ట్రగుల్ అయ్యామని. సో, పాస్ట్‌లో మీరు స్ట్రగుల్ అయింది, సఫర్ అయింది. సో, పాస్ట్ నెగటివిటీతో కంపేర్ చేసుకోవద్దు. పాస్ట్‌లోని
మీరు పాజిటివ్ గా కాన్ఫిడెంట్ గా ఎలా ఉన్నారో ఆ వెర్షన్ తో కంపేర్ చేసుకొని చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీలో చాలా మంది కార్డ్స్ ప్రకారం అయితే క్లియర్ గా పాస్ట్ ని ప్రెసెంట్ ని కంపేర్ చేసుకుంటున్నప్పుడు మీ లైఫ్ డిఫరెంట్ గా ఉంది అనిపిస్తుంది. సో అలాంటప్పుడు మీరు ప్రెసెంట్ లో చేంజెస్ చూడాలి. ప్రెసెంట్ లో సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయాలి అంటే మీ పాస్ట్ సెల్ఫ్ తోనే హ్యాండిల్ చేయాలి అన్నట్టుగా గైడెన్స్. దాని అర్థం ఏంటంటే పాస్ట్ లో మీరు ఒక ఫేజ్ లో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సిచ్యువేషన్స్ ని బెటర్ గా అర్థం చేసుకొని మీ కంట్రోల్లోకి తీసుకొచ్చారు. అలా మీరు ఎలా ఉండగలరు అనే దాని మీద ఫోకస్ చేయాలి. పాస్ట్ లో కొన్ని సిచ్యువేషన్స్ లో బాధపడ్డారు, కొన్ని సిచ్యువేషన్ లో రాంగ్ డెసిషన్ తీసుకున్నారు, అవి ఆలోచించద్దు. ఎందుకంటే ఇక్కడ కొంతమందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటది. అదేంటంటే వాళ్ళ లైఫ్ పర్ఫెక్ట్ గా పాస్ట్ లో ఉంటే ఆ సెల్ఫ్ ని కంపేర్ చేసుకుంటారు ప్రెసెంట్ లో. ఇప్పుడు ప్రెసెంట్ లోనే ఏంటంటే బట్ అదే పర్సనాలిటీ విషయానికి వచ్చేసరికి పాస్ట్ లో సఫర్ అయినవి, పాస్ట్ ఎమోషన్స్ ప్రకారం నెగటివిటీతో కంపేర్ చేసుకుంటారు. సో ఇలాంటి కేటగిరీ ఒకటి ఉంటదండి. అలా కాకుండా పాస్ట్ అనేసరికి ఎలా అయితే అది బెటర్ గా ఉంది, పాజిటివ్ గా ఉంది అని ఫీల్ అవుతున్నారు, మరి పాస్ట్ లో మీరు ఒక గుడ్ పర్సన్ గా ఉన్నారు కాబట్టి ఆ వెర్షన్ తోనే కంపేర్ చేసుకోండి. ఇంకొక వెర్షన్ తో కంపేర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.